గెలుపు గుర్రాలకే టికెట్లు, పొత్తులో ఒక్క సీటు ఓడకూడదు అన్న ఏకైక లక్ష్యంతో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి సూపర్ సక్సెస్ చేయడానికి పనిచేస్తున్నారు. రాష్ట్రంలో వివిధ సంస్థలు జరిపిన సర్వేలతో మరోసారి టీడీపీ, బీజేపీ, జనసేన దోస్తీ కట్టాయి. 8 పార్లమెంటు, 31 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ, జనసేన పోటీ, ఓటు బదిలీ కావడమే ఉమ్మడి లక్ష్యంగా పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తు విచ్ఛిన్నానికి జగన్మోహన్ రెడ్డి కుట్రలను భగ్నం చేస్తూ సర్దుబాటు ప్రక్రియ విజయవంతంగా ముగిసింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నివాసంలో జరిగిన కీలక భేటీలో సీట్ల సర్దుబాటుకు సంబంధించి టీడీపీ, జనసేన సీట్ల త్యాగం చేయడం విశేషం. మొత్తం 31 అసెంబ్లీ, 8 ఎంపీ స్థానాల్లో జనసేన, బీజేపీ పోటీ చేయనున్నాయి. అంటే బీజేపీ 10 అసెంబ్లీ, 6 లోక్సభ స్థానాలు, జనసేన 21 అసెంబ్లీ, 2 లోక్సభ స్థానాల్లో బరిలోకి దిగనున్నాయి. తాజాగా టీడీపీ తన కోటా నుంచి 1 బీజేపీకి కేటాయించింది. దీంతో సీట్ల సర్దుబాటు ప్రక్రియ విజయవంతంగా ముగిసింది. బీజేపీ, జనసేన ఎన్ని సీట్లలో పోటీ చేస్తాయన్న దానిపై మహానాడు ముందే వెల్లడించడం గమనార్హం. పొత్తు సర్దుబాటు ప్రచార వ్యూహం, పొత్తులో అభ్యర్థుల ఎంపికపై కూటమి నాయకులు కసరత్తు చేశారు. 3 పార్టీల నేతలు తమ వద్ద ఉన్న సమాచారం, సర్వే వివరాలను పంచుకున్నారు. పొత్తులో ఎవరికి సీటొచ్చినా అది గెలుపు గుర్రమే అయ్యుండాలని, ఎట్టి పరిస్థితుల్లో సీటు వైసీపీకి వెళ్లకూడదని 3 పార్టీలు నిశ్చిత అభిప్రాయానికి వచ్చాయి. ఈ విషయంలో పంతాలు, పట్టింపులు అవసరం లేదని, గెలిపే ప్రాతిపదిక కావాలని నిర్ణయించాయి. అవసరమైతే పలు స్థానాలలో పోటీ చేసే అభ్యర్థుల మార్పు చేర్పులకు సిద్ధంగా ఉండాలని పార్టీ నేతలు భావిస్తున్నారు. కులమతం, ప్రాంతం ప్రాతిపదికన సీట్ల ఎంపిక ఉండాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. కాగా రాష్ట్రంలో వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న కొందరు ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల తీరుపై సమావేశంలో సీరియస్ గా చర్చ జరిగింది. వారిలో కొందరు కేంద్ర సర్వీసుల నుంచి డెప్యుటేషన్ వచ్చిన వారి వ్యవహార శైలిపైన చర్చించినట్లు తెలుస్తోంది. వారిపై తాము ఇప్పటికే వివిధ సంస్థలకు ఫిర్యాదు చేశామని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కేంద్ర మంత్రికి చెప్పారు. ఎన్నికల సమయంలో మిత్రపక్షాలకు సదరు అధికారులు ప్రతిబంధకాలు సృష్టించే ప్రమాదం ఉందన్న చర్చ జరిగింది. దానికి సంబంధించి తాము ఇప్పటికే ఒక జాబితా తయారు చేశామని చంద్రబాబు, పవన్ కేంద్ర మంత్రి షెకావత్ కు వివరించారు. అందులో కీలక స్థానాల్లో ఉన్న 5 ఐఏఎస్, వివిధ బాధ్యతల్లో పనిచేస్తున్న 13 మంది ఐఏఎస్ అధికారులు ఉన్నట్లు సమాచారం. దానికి సంబంధించిన కేంద్ర మంత్రి షెకావత్ వాటి వివరాలు ఆరా తీసి తనకా జాబితా ఇవ్వాలని కోరారు. ఆ మేరకు వారు తమ వద్ద ఉన్న వైసీపీ అనుకూల అధికారుల జాబితాను షెకావత్ కు ఇచ్చినట్లు తెలుస్తోంది. దీన్ని బట్టి వైసీపీకి ఇప్పటి వరకు పూర్తి అనుకూలంగా ఉన్న సదరు అధికారులకు కోడ్ వచ్చిన తర్వాత స్థానభ్రంశం తప్పదని స్పష్టమవుతుంది. గత ఎన్నికల ముందు కూడా ఇలాగే డీజీపీ, ఇంటెలిజెన్స్ ఏడీజీ, సీఎస్ ను తప్పించిన విషయం తెలిసిందే. అందుకే పార్టీ అనుకూలంగా వ్యవహరించే అధికారులకు చెక్ పెట్టేందుకే టీడీపీ, జనసేన, బీజేపీతో కూటమి కట్టాయి అన్నది జగమెరిగిన సత్యం.